అంచేది ఏ ఒక్క ప్రాంతాన్న ఫోటో తీసి మనం పెడితే అది తెలంగాణ కాదు, అది భారతదేశం కాదు. మొత్తం అంతా సస్యశ్యామలంగా ఉండాలి. కులభేదం లేదు, మతభేదం లేదు, ప్రాంత భేదం లేదు, స్త్రీ పురుష భేదం కూడా లేదు. అందరూ ఆనందంగా ఉండాలి. దానికి ఎంత చేయగలమో అంత చెయ్యాలి. దానికి ఏమి ఎలా అర్థం చేసుకోవాలి? వ్యక్తిని విస్తృతం చేస్తే శక్తి, వ్యక్తిని పెంచితే శక్తి. ఆ శక్తే దేశం. నువ్వు నీ గురించి ఆలోచించకుండా అందరి గురించి ఆలోచించు. అదే దేశభక్తి, అదే దైవభక్తి. ఇంక వేరే ఏం లేదు ఇక్కడ. దైవభక్తి అంటూ వేరే ఉండదండి ప్రత్యేకంగా. దేశభక్తే దైవభక్తి. ఈ దేశమే మనకు ఆ దైవభక్తిని కూడా ఇచ్చింది. మన దేశంలోనే ఒక గొప్ప సిద్ధాంతం పుట్టింది హిందూ ధర్మంలోనే. అదే అద్వైతం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఉన్నదంతా ఒకే పదార్థం, అదే దైవం. అదే నువ్వు, అదే నేను. అంచేతను ఆధ్యాత్మికంగా మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పారాయణలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా సాధించవలసింది ఏమిటంటే నిన్ను నీవెరుగుమా నీవే దైవం అని విశ్వాయ. అంచేది ఏ ఒక్క ప్రాంతాన్న ఫోటో తీసి మనం పెడితే అది తెలంగాణ కాదు, అది భారతదేశం కాదు. మొత్తం అంతా సస్యశ్యామలంగా ఉండాలి. కులభేదం లేదు, మతభేదం లేదు, ప్రాంత భేదం లేదు, స్త్రీ పురుష భేదం కూడా లేదు. అందరూ ఆనందంగా ఉండాలి. దానికి ఎంత చేయగలమో అంత చెయ్యాలి. దానికి ఏమి ఎలా అర్థం చేసుకోవాలి? వ్యక్తిని విస్తృతం చేస్తే శక్తి, వ్యక్తిని పెంచితే శక్తి. ఆ శక్తే దేశం. నువ్వు నీ గురించి ఆలోచించకుండా అందరి గురించి ఆలోచించు. అదే దేశభక్తి, అదే దైవభక్తి. ఇంక వేరే ఏం లేదు ఇక్కడ. దైవభక్తి అంటూ వేరే ఉండదండి ప్రత్యేకంగా. దేశభక్తే దైవభక్తి. ఈ దేశమే మనకు ఆ దైవభక్తిని కూడా ఇచ్చింది. మన దేశంలోనే ఒక గొప్ప సిద్ధాంతం పుట్టింది హిందూ ధర్మంలోనే. అదే అద్వైతం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఉన్నదంతా ఒకే పదార్థం, అదే దైవం. అదే నువ్వు, అదే నేను. అంచేతను ఆధ్యాత్మికంగా మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పారాయణలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా సాధించవలసింది ఏమిటంటే నిన్ను నీవెరుగుమా నీవే దైవం అని